అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మిడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, అన్నిట్లో ఒక విషయాన్ని కాదు, అన్ని విషయాల్లో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీలో మీరే సర్వ సమృద్ధి గలవారై, అంటే అన్ని విషయాల్లో సమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యం చేయుటకు, మంచి కార్యములన్నీ చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు అంటున్నాడు. మనం ఒకసారి ఆలోచన చేస్తే, అన్ని విషయాల్లో సమృద్ధి గలవారుగా ఉండి ప్రతి మంచి కార్యం చేయటానికి దేవుడు మనకి సమస్త విధమైనటువంటి కృపాశక్తిని ఇస్తాడు, ఇవ్వగలడు అని చెప్పి ఇక్కడ భక్తుడు అపోస్తులైన పౌలు దేవుని సంఘానికి ఇక మాటలు రాస్తున్నాడు. అవును, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనకు అన్నిటి యందు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఇచ్చేవాడు. ఉత్తమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు కృపను మనకు సహాయం చేసేవాడు. సమస్త విధములైన కృపను మనకు ఆయన అనుగ్రహించగల దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం ఎప్పుడు కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, కొన్నిట్లోనే కాదు, అన్నిట్లో కూడా దేవుడు మనకు సహాయం చేయగలడు. ఒక సమయమే కాదు, ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం చేయగలడు. కొంచెం మట్టుకే కాదు, సర్వ సమృద్ధి గలవారిగా దేవుడు మనకు సహాయం చేయగలడు. ప్రతి మంచి కార్యం చేయటానికి దేవుడు మనకు ముందుండి ఎన్నుతడతాడు. నువ్వు ఏ మంచి కార్యం చేయాలనుకున్నా, ఆ యొక్క మంచి కార్యం విషయంలో దేవుడు ముందుండి మనం ఎన్నుతట్టి నడిపిస్తాడట. సమస్త విధములైన కృపను కూడా ఆయన మనకు విస్తరింపజేస్తాడంట. అంటే కొద్దిగా ఇస్తానంటం లేదు, విస్తరింపజేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి అందుకని ఆ యొక్క దినాలలో దేవుని ప్రజలకు దేవుడు ఆ రీతిగా సహాయం చేసి ఉన్నాడు. ఈరోజు కూడా మనకు కూడా ఆ విధంగా దేవుడు సహాయం చేసి తప్పక తీరుతాడు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, ఈ విషయాన్ని మనం నమ్మాలి. నా దేవుడు నా జీవితంలో అన్నిటి యందు ఎల్లప్పుడూ నేను సమృద్ధిగా ఉండటానికి, ఉత్తమైన ప్రతి కార్యం చేయటానికి ఎల్లప్పుడూ కూడా దేవుడు ఆయన సమస్త విధమైన కృపను నాకు సహాయం చేస్తాడు, కృపను నాకు అనుగ్రహిస్తాడు అని మనం నమ్మి, దేవుని చిత్త ప్రకారంగా, ఆయన యొక్క వాక్యం ప్రకారంగా మనం కానీ జాగ్రత్తగా ముందుకెళ్తే దేవుడు ఖచ్చితంగా మన సహాయం చేస్తాడు. అందులో సందేహమే లేదు, సందేహపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సమృద్ధి కలిగిన దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. పూర్వం మన పితరులకు ఆ విధంగా చేశాడు, వారి పిల్లలకు కూడా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట కోసమే ఈరోజు ఇజ్రాయెల్ అనే ప్రపంచంలో ఒక ప్రత్యేక దేశంగాను, ఒక ప్రత్యేక ఆశీర్వాదం పొందిన వారుగాను, ప్రపంచం అంతా ఏకమైన వాళ్ళని కదిలించలేని స్థితిలో వాళ్ళని దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సహాయము, కృప, వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దాన ఫలం అది. అంతేకాని వాళ్ళ గొప్పతనం ఏం కాదు. అయితే ఆ గొప్పతనం అంతా ఎవరిలో ఉందంటే దేవుడిలోనే ఉంది. దేవుడు ఆ రోజు వాళ్ళ పితరులతో వాగ్దానం చేశాడు. ఈరోజు వాళ్ళ పిల్లలకి ఆ యొక్క కృపను దేవుడు ఇచ్చాడు. 1997లో అది మనం ఈ యొక్క అది 1947 సంవత్సరంలో సుమారుగా అది స్వాతంత్రం వచ్చింది మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి. అంతకుముందు చెదరైపోయిన వారందరూ వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో ఎలా వాళ్ళు డెవలప్ అయ్యారు, ఎలా వాళ్ళు అభివృద్ధి చెందారు, ఎప్పటి నుంచో ఉన్న దేశాలు ఎందుకు అలాగే ఉండిపోయినాయి అంటే, దేవుడు వాగ్దాన ఫలం అది, ఆశీర్వాదం అది. వాళ్ళకు అందే టెక్నాలజీ కానీ, వాళ్ళకు అందేటువంటి జ్ఞానం కానీ, వాళ్ళకు అందేవి ఏవి కూడా ఈరోజు ప్రపంచంలో ఎవరికి లేవంటే, ఎంతగా దేవుడు వాళ్ళ ఎడల కృప చూపించాడు, వాళ్ళని దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకున్నాడనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. ఆయన మాటని ఎంతగా నెరవేర్చాడు అనే విషయాన్ని కూడా ఆలోచన చేయాలి. కాబట్టి అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మన దేవుడు శక్తిగల దేవుడు. ఆయన మనకు అన్ని విషయాల్లో సహాయం చేయగలిగిన వాడు.
కాబట్టి అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి సమస్త విధులైన కృపను దేవుడు మనలో కూడా విస్తరింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు చాలా గొప్ప దేవుడు అయ్యా. చాలా చాలా గొప్ప దేవుడు తండ్రి. మేము ఊహించలేనంత గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, మా ఊహందని గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, మాకు తెలిసింది కొంచెమే. అయ్యా, ఇంకా ఎంతో గొప్ప దేవుడు నువ్వు నాయనా. నీ కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎల్లప్పుడూ అన్నిటి యందును సర్వ సమృద్ధి కలిగి అయ్యా, మేము ప్రతి ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి నువ్వు సహాయం చేస్తావని, నువ్వు సమస్త విధమైన కృపను మరల విస్తరింప చేయగలవని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, దాన్ని మేము నమ్ముతున్నాం, దాన్ని మేము విశ్వసిస్తున్నాం. అదే ప్రకారంగా నీ ప్రజలకు నువ్వు సహాయం చేయి, నీ బిడ్డలకు నువ్వు సహాయం చేయి. అయ్యా, నీ నామంలో నువ్వు కృప అనుగ్రహించండి. నీ ఆత్మ ద్వారా ఖచ్చితంగా నువ్వు కృప చూపించండి. నీ యొక్క సన్నిధి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మని సమృద్ధిగా కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయమందు ఆత్మదేవుడా, నీ యొక్క కార్యములు ప్రతి ఒక్క బిడలో, ప్రతి కుటుంబంలో సర్వ సమృద్ధి కలిగేటట్టుగా సహాయం చేయి. కొంచెంగా ఇచ్చేవాడు కాదు నాయన, సర్వ సమృద్ధిని కలిగించేవాడు ప్రభా. నీ ప్రజలకి, నీ సంఘానికి అయ్యా సర్వ సమృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్నిట్లో సమృద్ధి కలగాలి. ఒక దాంట్లో సమృద్ధి ఉండి ఒక దాంట్లో లేక కాదు, ప్రతి విషయంలో సర్వ సమృద్ధి కలిగినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా ఒక బలమైన నీ కార్యాన్ని మీరు జరిగించి మీ నామానికి అత్యంత కృప కలిగినట్లుగా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బలమైన కార్యమును మీరు జరిగించమని, ప్రతి బిడ్డ యొక్క లోటును పోడ్చమని, అయా ఇరుకు ఇబ్బందిని తొలగించమని, వ్యాధి బాధలను రుగ్మతలను యేసు నామములో గద్దిస్తున్నాను, దూరపరచున్నాను. తండ్రి, నువ్వు సహాయం చేయి ప్రభు. నీ ఆత్మ ద్వారా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్కరికి మేలు చేయమని, ఏ కీడు ఏ శోధనలో పడకుండా ప్రతి బిడ్డ మీద నీ కృప అనుగ్రహించమని, అయ్యా నీ సంతోషంతో, నీ సమాధానంతో ప్రతి బిడ్డని నడిపించమని ప్రార్థిస్తున్నాను. అంధకార కార్యాలు, దురాత్మ కార్యాలను, చీకటి కార్యాలను, సుదర శక్తుల్ని, మంత్రశక్తుల్ని, శాతపడి శక్తుల్ని, చెల్లంగ శక్తుల్ని, ప్రతి విధమైనటువంటి దురాత్మ యొక్క సమూహాలని, అయా చీకటి యొక్క ప్రభావాన్ని నీ పరిచర్య మీద కానీ, నీ సంఘం మీద కానీ, నా మీద కానీ, మా అందరి మీద కానీ, మా కుటుంబాల మీద కానీ, పిల్లల మీద కానీ ఎక్కడ లేకుండా వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాను. బంధించున్నాను. నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకి మేలు చేయమని, ప్రతి కుటుంబానికి మేలు చేయమని, అన్ని విధాలుగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు దయ చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మీ చేతులకి మా జీవితాలని, కుటుంబాలని, పరిచయను అప్పగిస్తున్నాను. దేవ, గురుడు సంఘాన్ని, నెల్లూరు సంఘాన్ని, బ్రాంచ్ సంఘాలని, అది సార్వత్రిక సంఘాలని, దేవ, ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని మీ కృపతో నింపి ఆశీర్వదించి వదిలేచేయమని, పేరు పేరు మీరు బలపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఏ ఇరుకులు ఇబ్బందుల్లో బిడ్డలు ఉన్నారో అవన్నీ తీసివేయండి. ఆర్థిక సమస్య నుంచి విడిపించండి. అయ్యా సర్వ సమృద్ధిని కలిగించమని, ప్రత్యేకమైన శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆనందము, ఆశీర్వాదం, నెమ్మది, అయ్యా ధైర్యము, తోడు నీడ ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ఆత్మ ద్వారా మా దేశాన్ని రక్షించమని. అయ్యా, మా దేశ ప్రజలు నశించిపోతున్నారు. వారందరినీ కూడా నీ రక్షణ పొందుకొని నీ మార్గం నడుచుకున్నట్టుగా సహాయం చేయమని, వారందరిని రక్షించమని, వారందరికీ రక్షణ కలగచేయమని, నీ కృప అనుగ్రహించమని, నువ్వు తోడు నడిపించమని చేతులకు అప్పగిస్తూ, అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని పూర్తిగా మా దేశం నుంచి దూరపరిచి మా దేశాన్ని రక్షించు ప్రభువా. మా దేశ ప్రజలకు విడుదల దయచేయని ప్రభువా. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. వారు సహగా పరిపాలించడానికి నీ కృపా జ్ఞానాలు వారికి దయచేయమని ప్రార్థిస్తాను. అయ్యా అదిగో తండ్రి నాయన, అయ్యా ప్రయాణాల్లో ఉన్న బిడ్డలని అయ్యా అదిగో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. దేవాదిగో ఇరుకు ఇబ్బందులు ఉన్న బిడ్డల్ని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సమస్యలు ఉన్న బిడ్డల్ని అయ్యా విడిపించమని ప్రార్థిస్తున్నాను. భార్య మంతల మధ్య అసమాధానం ఉన్న బిడ్డలకి అయ్యా విడుదల దయచేయండి. వారు సమాధానం కలగజేసి నెమ్మది కలగచేయమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి బిడ్డ మీద, ప్రతి కుటుంబం మీద నీ కృపను గురించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.